పబ్లిక్ అనే మాటలు, మాకు డబ్బులు ఇవ్వలేదు, ఇంకా మాకు డబ్బులు ఇవ్వని ధర్నా చేస్తున్నారు, చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఒక ఆ పార్టీ వాడు కానీ, ఒక ఈ పార్టీ వాడు కానీ, ఒక ఏ పార్టీ వాడు కానీ వానితో ఇంతో డబ్బులు తీసుకుంటారు, ఇవన్నీ వెళ్ళిన వానికి వేస్తారు. ఇట్లాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు మరి? ఇప్పుడు తెలుగుదేశం అంటాను, చెప్పకండి కులం పేరు, బాగుంటుంది. మన బీఆర్ఎస్ అంటాను, చెప్పకండి కులం పేరు. కానీ సార్ మీరు పొలిటికల్ కాలేజ్ కూడా పెట్టింది కదా, నాయకుడు కావడం ఎలా? సో ఇప్పుడు పాలిటిక్స్ నిజానికి ప్రొఫెషనలైజ్ అయ్యాయి. ఈ నేరం బేరంలో వాళ్ళ రోల్ ఏమిటి? ఈ మంచి పాలిటిక్స్ మనం ఒక 10 ఏళ్ళ అంచనా వేయొచ్చా? వీళ్ళు ఎక్సర్సైజ్ ఇస్తే బతుకులు ఈ పెద్ద బతుకులు అవి. నమస్తే. కొద్ది రోజుల కింది వరకు ఓట్లు అమ్మడం కొనడం గురించి చాలా విస్తృతమైన చర్చ జరిగింది. ఇట్లా చేయడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని నాయకులు, ఓటర్లు, మేధావులు, జర్నలిస్టులు, మీడియా, సోషల్ మీడియా మొత్తం కోడైకి వచ్చింది. కానీ ఆ అంశాన్ని అట్లా పక్కకి పెడితే కనుక దాన్నే కొంత మనం ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎమ్మెల్యేలను తీసుకోవడము, ఇది ఆ పార్టీనో లేదా ఆ నాయకుడో వారి వారి నిర్వచనాలు వారికి ఉంటాయి. దీన్నే కొంత డ్రామాటిక్గా చెప్తే కనుక, దీన్ని హాస్యంతో కూడిన గట్టి విమర్శ చేస్తే కనుక ఎట్లా ఉంటుంది, వాటికి అక్షర రూపం ఇస్తే అంటే ఇట్లా ఉంటుంది. అది నేరం బేరం. సంపాదకులు, సీనియర్ సంపాదకులు తెలుగులో సతీశ్చంద్ర గారు వ్యాఖ్యాతగా, రచయితగా వందల వ్యాసాలు, డజన్ల కొద్ది పుస్తకాలు వారు రాసినాయి. వారి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు, కానీ ఈ పుస్తకం మీద చర్చ అవసరమని ఇంటర్వ్యూ చేస్తున్నాను. వారు మన దగ్గర ఉన్నారు. సార్తో మన సార్ నమస్కారం. నమస్కారం బుచ్చన్న గారు. సార్, ఈ పుస్తకం నేను మొత్తం చదివితే సినిమాలో కనుక రీల్స్ వెళ్ళిపోయినట్లే దీంట్లో ఉన్నాయి. దీంట్లో ఇంద్రజిత్ కానీ, సీజర్ అనే పాత్ర, రంగి అనే పాత్ర, ఈ పాత్రల సంభాషణలన్నీ కూడా పేర్లు చెప్పడానికి లేదు కానీ నిజ జీవిత రాజకీయాలలాగానే ఉన్నాయి. ఇట్లా రాయాలని నేరం బేరం, ఈడ నోట్లు ఈ కత్తెర, ఏమిటి ఉద్దేశం? ఓకే, అంటే ఓటు వెయ్యి అంటారు. ఓటు వెయ్యి వినేవాడికి ఏమనుకుంది, ఓటు అర్థం అవుతుంది, మరీ వెయ్యేనా అని. రేట్లు పెరిగాయి కదా సార్, ఇంకా వెయ్యి ఏమిటి అన్నట్టు. అది బేరం. అట్లాగే క్రైమ్ నుంచే పాలిటిక్స్ దాదాపుగా ఎక్కువ భాగం వస్తుంది. అంటే ఇప్పుడు ఏదో క్రైమ్ లేకుండా రాజకీయం లేని స్థితి ఉందన్నమాట. అంటే మీరు 2 ముక్కల్లో చెప్పాలి ఈవేళ రాజకీయం అంటే ఏం లేదండి, 2 వైర్లు కలిస్తే బల్బు వెలిగినట్టు నేరం బేరం కలిస్తే పాలిటిక్స్ అవుతుంది అని అనే ఉద్దేశంతో ఈ కవర్ కూడా కరెన్సీ నోటు, దాని మీద ఒక సిజర్ పెట్టాం. సీజర్ ఏందన్నట్లు ఉద్దేశం? సిజర్ ఏంది ఉద్దేశం? కత్తిరించడమే కదా, జేబు కత్తిరి. అందులో అతని పేరు అందులో నేరస్తుడి పేరేమో నేరగాడి పేరు, నేరగాడి పేరేమో సీజర్. అట్లా బేరగాడి పేరేమో తిమ్మరుసు. సో పాత తిమ్మరసు వేరు, ఈ తిమ్మరసు. ఇతని పేరు అసలు పేరు తిమ్మిరి బ్రహ్మేశ్వరరావు, షార్ట్ కట్లో తబలాదాస్. అట్లాగే ఇతని పేరు తబలాదాస్. ఇతని కత్తెర కాముడు అనమాట, యాక్చువల్గా సీజర్ అంటారు. అతని పార్టీ గుర్తు కూడా సిజర్ గుర్తు అనమాట. సో వీళ్ళు ఇద్దరు కలిసి నిర్మిస్తుంటారు. మనకు కూడా పాలిటిక్స్లో మన డ్యూయోస్ ఉంటారు, ద్వయాలు ఉంటారు. ఇప్పుడు నాకేది లేదో అది మీలో చూసుకుంటాను నేను. ఓకే, నేను బేరం మాత్రం చేయగలను, కొంచెం డైనమిజం కావాలి, నేరం నేను చేయలేను. మీరు చేస్తారనుకో మన ఇద్దరు మంచి కాంబినేషన్ అవుతుంది. అంతేకాదు బేరానికి వ్యూహం ఉంటుంది, నేరానికి ఆకర్షణ ఉంటుంది. వ్యూహం లేదే బేరం చేయలేరు మీరు, అంతే కదా. మీరు ఇంత రేటు చెప్పాలి ముందు అనిపిస్తే కదా. ఇప్పుడు సపోజ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు, రేటు అబ్బే ఇప్పుడు అసలు చాలా బాగా పీక్లో ఉంది సార్, ఇది మనకు వస్తుందని హై చెప్తాడు. అప్పుడు అందులో సకాలంలో దించుకుంటాం. వ్యూహమే కదా అది. సో ఎవ్రీ బర్గెయిన్ స్ట్రాటజీ అంటేనే బార్గెయిన్. అట్లాగే ఇక్కడ నేరం చేసేవాళ్ళకంటే మనకి కొంచెం తెలియకుండా నేరాకర్షణ ప్రజల్లో
ఎక్కువ నేరం చేసేవాడి మీద ఎక్కువ ఆకర్షణ ఉంటుంది కదా. మీరు లేకపోతే ఫ్యాక్షనిస్టులకి మాఫియాలకి అంత ఇమేజ్ ఏంటి అవును కదా. నేరం చేసే వాళ్ళకి ఆకర్షణ ఎక్కువ, అంటే హీరోయిజం. ఎస్ సో కాబట్టి అంచేత అప్పుడు నేను జనాకర్షణ పొందాలనుకోండి, యాక్చువల్ సినిమా నటుడికి అంత ఉండదు, ఒక ఫ్యాక్షనిస్ట్కి ఒక మాఫియాకు ఉండే ఇమేజ్ ఫిల్మ్ హీరోకి కూడా ఉండదు. ఎందుకు సార్ అట్లా ఉంటుంది? ఎందుకంటే మనం 80s నుంచి 70s నుంచి మన తెలుగు పాలిటిక్స్ చూస్తే కనుక కనబడతాయి అవి. ఎందుకు అట్లా? అంటే మనమనే కాదు, కాన్షీరాము ఉత్తరప్రదేశ్ పోయినప్పుడు, ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు మొదలుపెట్టినప్పుడు ఆయన ఉత్తరప్రదేశ్ రాజకీయాల్ని ఇంకా 3 ముక్కల్లో నిర్వచించాడు. అంటే 3 ముక్కలు. మూడోది మనది బాగుండదని చెప్పట్లేదు. అంటే మనీ మాఫియా మీడియా మూడు అంశాలు. 3 కలిస్తే. సో కాబట్టి ఈ రెండింటిని సమన్వయపరిచేది ఈ మీడియా. సో కాబట్టి మనీ మాఫియా. సో మాఫియాకి ఎంతెంత గ్లామర్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎందుకోసం అంటే అందులో ఒక అంతిమంగా వచ్చే ఫలితం దుష్ఫలితమే, కానీ జనం ఏముంటుందంటే వాడు ఏమైనా చేయగలడు అనుకుంటారు. వాడికి ఒక కాంపిటెన్స్కి చిహ్నంగా, ఒక సమర్థతకి చిహ్నంగా నేరాన్ని పెడుతున్నాడు. ఇది దుర్మార్గమైన ఆలోచన నిజానికి. అంటే మనమే అలా కల్పిస్తాం. సో కాబట్టి అంచేత ఎవరైనా అప్పుడప్పుడు గతంలో పూర్వం చాలామంది, ఒక ఆయన మనకి పేరు ఎందుకు కానీ ఒక ఐఏఎస్ అధికారి వచ్చేమన్నారు, ఆయన అంత నేర చరిత్రలు వస్తున్నారు, ఈ నేర చరిత్రలు మనం ఆపాలి అంటూ దిగారు కదా 90s లో. కాబట్టి సో నేర చరిత్రలు ఎవరన్నా ఆపగలిగాడా? ఆయనే ఆగిపోయారు. సో కాబట్టి ఏంటంటే అది ఏమైపోతుంది, నేరం వచ్చేస్తుంది. అంటే నిజానికి ప్రజలకి సేవ చేస్తూ, ప్రజల సమస్యల్ని పట్టించుకుంటూ, దానికోసం రిస్క్ చేసే నేతలు ఒకప్పుడు కీర్తించబడ్డారు. సో వాళ్ళు ప్రజల కోసం జైళ్ళకు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. సో ఈ కేసెస్ వేరే కేసెస్ అనమాట. అంచేత ఇది ఒక రకంగా బాధాకరమైన విషయం. కానీ మరి అది రియాలిటీ. అంచేత నేరంలోనేమో ఆకర్షణ ఉంటుంది, జనాకర్షణ ఉంటుంది. తర్వాత బేరంలో వ్యూహం ఉంటుంది. మీరు జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ ఎక్కడ చూసుకున్నా చాలా, మీరు ఇందాక అంటున్నారు కదా, ఈ పాత్రలు చదివేటప్పుడు ఏదో ఒకరు గుర్తొస్తే బాగుంటుంది, కానీ ఒక్కరు గుర్తురారు, ఎంతో మంది ఎక్కడెక్కడో గుర్తొస్తారు. నియోజకవర్గ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉంటారు. ఇదే సేమ్ క్యారెక్టర్స్. అందుకోసమే ఇక్కడ నేరగాడు, బేరగాడు వీళ్ళిద్దరూ కలిసి ఆడుకోండి. ఫైనల్గా ఇందులో విచిత్రం ఏంటంటే, నోవెల్లో నేరగాడికి నేను బేరం చేయగలిగితే వాడు అవసరం ఉండదు కదా అనుకుంటాడు. బేరగాడు ఏమనుకుంటాడు, నేను నేరం చేయగలిగితే ఈడు అవసరం ఉండదు కదా. పరస్పరం ఇది కూడా సేమ్ ట్రై చేస్తారు. మనకు కూడా జనాకర్షణ లేని నేతలు జనాకర్షణ కోసం చాలా ప్రయత్నం చేస్తారు. అవును కదా. వ్యూహం ఉండి జనాకర్షణ ఉండదు, ఓన్లీ జనాకర్షణ ఉంటుంది, వ్యూహం ఉండదు కదా. అప్పుడేమవుతుంటుంది, అందులో కూడా ఉంటుంది. అప్పుడేమవుతుంటుంది, నేను కుర్చీలోంచి లేస్తాను, ఉందనుకుని కూర్చుంటాను, కింద పడతాను, దాని పేరు వెన్నుపోటు. సో ఓన్లీ జనాకర్షణ ఉంటే, నాకు వ్యూహం లేకపోతే 2 సార్లు గురవుతాను. మన 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఒక ఆయన 2 సార్లు వెన్నుపోటుకు గురయ్యారని చెబుతారు. ఎవరన్నా మన వెన్నుపోటు పొడిచినోడిని అనకూడదు, పొడిపించుకున్నాడు. మరి ఒకసారి పొడిచినప్పుడు అంత అజాగ్రత్త అజాగ్రత్తలో అతినమ్మకం, వ్యూహం లేకపోవడం. వ్యూహం లేదు. ఆయన వ్యూహ రచయిత వేరేగా ఉంటారు ఇప్పుడు ఇద్దరు. కాబట్టి ఎవరైతే ఆ పనులు చేశారో వాళ్ళు సర్వైవ్ అయ్యారు కదా, చాలా కాలం సర్వైవ్ అయ్యారు. సో వాళ్ళ వ్యూహం, వాళ్ళకి జనాకర్షణ ఉండదు, వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళని, అది మీకు కనిపిస్తూనే ఉంటుంది. అవును. కాబట్టి దిస్ ఈస్ ది లాజిక్ బిహైండ్ దిస్. కానీ సార్ దీంట్లో మనం కాలం జనాలు కూడా మనం పబ్లిక్ అనే మాటలు, మాకు డబ్బులు ఇవ్వలేదు, ఇంకా మాకు డబ్బులు ఇవ్వని ధర్నా చేస్తున్నారు. అంటే వీళ్ళు బేరాన్ని చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఈ బహిరంగంగా మాట్లాడేదాన్ని మీడియాకి తెలుసు, నాయకులకు తెలుసు. ఈ బహిరంగ అంగీకారం రావడాన్ని ఎట్లా? రైట్. అంటే అప్పుడప్పుడు ఇంతకుముందు కూడా మనం టీవీలో చర్చలు చేసేటప్పుడు, ఒకసారి నేను మీలాగే షో చేస్తున్నాను, చేసేటప్పుడు
చాలామంది అటువైపు అన్ని పార్టీల పొలిటీషియన్స్ ఉన్నారు. కౌంటింగ్ నడుస్తుంది. కౌంటింగ్ నడుస్తుంటే మన వాళ్ళు ఎవరు పీసీఆర్ వాళ్ళు ఇచ్చి మన రిపోర్టర్ లైన్లో ఉన్నారు. వాళ్ళు కౌంటింగ్ కాదు, ఎన్నికల పోలింగ్ ఒక విలేజ్ ఎలక్షన్ బాయ్కాట్ చేశారట. రీజన్ ఏమిటో తెలుసుకుందామంటే తోసుకుంటున్నారు గుంపులు అడగండి. మన రిపోర్టర్ మీద పడిపోతున్నారు విజువల్ చూస్తుంటే. ఆవిడ చెప్తున్నాడు అనమాట, మేము మనుషులం కావా, మేము ఓటర్లు కావా, మేము అన్నం తింటలేదా, ఏంటే ఏమైందండి, ఒక ఆ పార్టీ వాడు కానీ, ఒక ఈ పార్టీ వాడు కానీ, ఒక ఏ పార్టీ వాడు కానీ ఒక్కడు వచ్చి పైసా ఇచ్చిన పాపాన్ని వాడు ఎందుకు పోయాలి సార్ మనం ఇప్పుడు అని అంటే అప్పుడు ఏమైపోయింది, చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది, జనమే కరప్ట్ అయ్యారనిపిస్తుంటుంది. కానీ కాదు, సిస్టమే కరప్ట్ చేసింది. ఓటర్సే, మన లీడర్సే కరప్ట్ చేశారు, పొలిటికల్ పార్టీసే వాళ్ళని కరప్ట్ చేశాయి. సో ఇంకొక చోట సరిగ్గా ఇంకో చోట అలాగే చూస్తుంటే మళ్ళీ ఇంకొక కాల్ వచ్చింది. ఈసారి ఇంకో విలేజ్ కూడా బాయ్కాట్ చేసిందని. మేము అనుకున్నాం అందరం మళ్ళీ పైసలు ఇవ్వలేదని, ఇది మామూలు ఏమి ఉంటుందని. కానీ అట్లా కాదు, అంత సైలెంట్ ఉన్నారు. ఎందుకు బాయ్కాట్ చేశారంటే ప్రతివాడు వచ్చి నువ్వు ఇలా బతకాలి అలా బతకాలని చెప్తున్నాడు సార్, కానీ ఒక్కడు ఎలా చావాలో చెప్పలేదు సార్. మా పెద్దయ్య చచ్చిపోయాడు, బాడీ ఎక్కడ ఉంది, ఎస్సీజెడ్ పేరు మీద దాని పేరు మీద ఉన్న ఒక్క శ్మశాన్ని ఆక్రమించారు. ఎక్కడ పాతి పెట్టాలో అండి చెప్పండి సార్. అందుకే మేమెవరు అనుకున్నాం, ఏ పార్టీ వాడైనా ఒకటే, ఓటు వేయకూడదు అనుకున్నాం. అందుకే బాయ్కాట్ చేసాం. సో ఇప్పుడు ఎవరు కరప్ట్, పీపుల్ కాదు. ఇప్పుడు కూడా ఒక పార్టీ ఓడిపోతుంది, ఒక పార్టీ గెలుస్తుంది. రెండు పోటీ పడ్డ పార్టీలు మన కళ్ళ ముందు అందరికీ తెలుసు. అక్కడికి వెళ్ళి అడిగితే అందరూ అడుగుతారు, ఎవరిని అడిగినా చెప్తారు. ఒక ఎన్నికల కమిషన్కి మాత్రమే కనపడదు, గట్టి నిఘా ఉంటుందని చెప్తారు. వాళ్ళు చాలా ఇంతమంది బలగాలు అన్నట్టు, కానీ వాళ్ళ దృష్టికి వాళ్ళకే కనిపించదు, అందరికీ కనిపిస్తూనే ఉంటుంది. ఎంత ఇచ్చారో కూడా కనిపిస్తూనే ఉంటుంది. సో ఎంత ఇచ్చారు, ఇక్కడి నుంచి బస్సులు ఎక్కి వెళ్ళి మళ్ళీ తీసుకుని మళ్ళీ ఒక బస్సులు ఎక్కి వస్తారు, ఎంత ఇచ్చారు తెలిసిపోతుంది కదా. ఇద్దరు పంచుతారు. పంచినప్పుడు ఒకళ్ళే గెలుస్తారేంటి అంటే, తీసుకున్నవాడు ఇద్దరి దగ్గర తీసుకుని ఒకటి కేసు ఉండాలి, లేదా వీడి దగ్గర తీసుకుని వాడు కేసు ఉండాలి. అంతే. అంటే వాడు జడ్జిమెంట్ వాడికి ఉంటుంది, వాడికి ఒక విషయం తెలిసిపోయింది, వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళకి పక్కా. అంటే 5 ఏళ్ళకోసారి మమ్మల్ని కొనేద్దాం అనుకుంటున్నారా, అబ్బా ఓటు విలువైనది పవిత్రమైనదని ఎలా అమ్మేస్తారా, మాకు రహస్యం తెలిసిపోయిందిగా. మళ్ళీ ఎలక్షన్స్కి మళ్ళీ ఇస్తారు, ఎవడైనా ఇస్తాడు. కాబట్టి మనం ఎన్నుకునేటప్పుడు మనకు నచ్చినోడిని ఎన్నుకుందాం. నువ్వు ఓటు తీసుకుని జనం కరప్ట్ అయ్యారంటున్నారు. ఇప్పుడు జనం రెండోసారి ఏమనాలి, జనం మోసగాళ్ళు అనాలి. మరి డబ్బులు తీసుకుని ఒకటి దగ్గర ఇంకొకటి వేసేస్తారా? వాళ్ళ నిర్వచనంతో మోసగాళ్ళే, ఎందుకంటే వీళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకే వేయాలి. మీరు 3,000కి 2,000కి అమ్ముకుని 5 ఏళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు. మేము ఒక్క ఓటు చేస్తే ఎట్లా, తప్పైపోద్దా, అవ్వదుగా. సో కాబట్టి ఎవరి దగ్గర తీసుకున్నా మేము వేసేవాడికి వేస్తాం అని అనుకోవడం వల్లే చిట్ట చివరి వరకు పార్టీలకు టెన్షన్లు, సర్వేలు, రిజల్ట్స్ ఎట్లా వచ్చాయి, ఎంత పెద్ద వ్యాపారం. మరి అలాంటప్పుడు యాక్చువల్గా అధికారంలో ఉన్న పాలక పక్షానికి ఎక్కువ శక్తి ఉంటుంది కదా. అవును, మళ్ళీ అదే రావాలిగా ప్రతిసారి. కానీ ప్రతిసారి అలా జరగట్లేదుగా, మారుతున్నాయిగా. అంటే అర్థం ఏంటి, ఇది జనం ఈ క్రీడని, మీ నేరం బేరం క్రీడని ప్రజలు కూడా గ్రహిస్తారు. సార్ ఇక్కడ ఒకటి, ఈ దౌత్యుడు నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది. అంటే వారు ఏ స్థాయి నుంచి రావటం ఒకటి, పిక్ ప్యాకెటర్ ఉంటాడు, రౌడీ షీటర్ ఉంటాడు, అన్ని ఉన్న కేసులు అవుతాయి, కార్పొరేటర్ అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, లక్కు బాగుండి. ఈ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళను జనము చూసి కూడా ఇంత తెలివైన వాళ్ళు కదా, వానితో ఇంతో డబ్బులు తీసుకుంటారు, ఇవన్నీ వెళ్ళిన వానికి వేస్తారు, ఇట్లాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు మరి? ఓకే, మరి మన డెమోక్రసీ ఎలా ఉంటుంది, ఎందుకోసం అంటే డెమోక్రసీని మనం మార్చుకోలేదు, పూర్తి డెమోక్రసీగా చూడలేదు. ఒక బాగా గారాభంగా పెంచినటువంటి సంపన్నుడు కూతురు ఉంటుంది, మడుకు 100 కోట్లు ఉంటాయి, ఏం అడిగితే అది కొనిస్తాడు.
ఆమె ఫైనల్గా నాకు నచ్చిన మొగుడిని తెమ్మని అడుగుతుంది కదా. నీకు ఎవరు నచ్చితే వాళ్ళమ్మా, అందరిని అసలు స్వయంవరంలో నిలబెట్టేస్తారంటాడు. నిజానికి అమ్మాయి ఒకరిని ప్రేమిస్తుంది, వాడిని కూడా స్వయంవరంలో ప్రవేశపెడతామని అనుకుంటుంది. కానీ అప్పుడు ఏం చేస్తాడు, వాడిని లేపేసి మిగిలిన వాళ్ళందరినీ పెడతాడు వీడు. మన ఈవీఎంలో కూడా అదే పరిస్థితి. అందులో ఎవరి పేర్లు ఉంటాయి, ఓటర్కి నచ్చనోడి పేర్లు ఉంటాయి. ఒకడు 420 గడు ఉంటాడు, ఒకడు పిక్ పాకెట్ ఉంటాడు, ఒకడు రేపిస్ట్ ఉంటాడు, ఒకడు మర్డరర్ ఉంటాడు, ఒకడు కిడ్నాపర్ ఉంటాడు, ఒకడు దొంగ నోట్ల వ్యాపారం ఉంటాడు, ఒకడు లెక్కర్ స్కామ్లో వాడు ఉన్నట్టు ఉంటాడు. ఈ 5గురిలో ఒకడిని ఎంచుకోవాలంటే ఎలా? నోటా పెడితే ప్రయోజనం ఏముంది? ఏముండదు. అంటే యాక్చువల్గా ఈ పేర్లలోకి నాకు నచ్చిన నేత వెళ్ళడు. నాకు నచ్చిన నేత ఎందుకు వెళ్ళడు? నాకు నచ్చిన నేత అంటే పాలిటిక్స్లోకి రావడల్లా. వీళ్ళందరూ చూసి భయపడతారు. నిజానికి పాలిటిక్స్లోకి వస్తే ఎవరు ఆపుతారు? రావచ్చు. ఒక భయం క్రియేట్ చేస్తారు. ఆ భయం ఏంటంటే రాజకీయ నాయకులు చేసే మొత్తం పార్టీలు చేసి మనీయే పాలిటిక్స్ అని కదా. ఎస్, మీరు మనీయే పాలిటిక్స్ ఖర్చు పెడుతున్నారు, కరెక్టే. మీరు మనీ ఖర్చు పెట్టి ఎందుకు పోతున్నారు కదా. మనీకి ఇద్దరు ఖర్చు పెడితే ఒకటే గెలుస్తున్నాడు కదా, మిగిలినవాడు ఎందుకు పోతున్నాడు? రైట్. పీపుల్ ఆర్ క్లేవర్ ఎనఫ్. ఈ ఒక్క పాయింట్ చాలు. ఒక మామూలు వాడు, నిజానికి జనంలో పనిచేసిన వాడు, జనం సమస్యలు పట్టించుకున్నవాడు, చదువుకున్నవాడు, విద్యావంతుడు, వాడు రాజకీయాల్లోకి వచ్చాడు అనుకోండి. అంతేకాదు, ఇది పైకి మన నోటు కనిపిస్తుంది, నోటికి అంటే మన మనీకి కనిపిస్తుంది, డబ్బుకి కూడా రంగు, రుచి, వాసన ఉంటాయి కదా. మంచి మంచి లిక్కర్ కాంట్రాక్టర్ తీసాడు అనుకోండి, మనం నోటు చూడగానే మన కిక్ వస్తుంది. అట్లా ఆ రంగు వేరు, ఆ వాసన వేరు, రంగు ఉంటుంది. అంటే ఏ వర్ణం డబ్బది. సో కాబట్టి ఏమైపోతుంది, క్యాష్ మాత్రమే కాదు, కాస్ట్ కూడా ఉండాలి. ఈ క్యాస్ట్ కలిస్తే ఏమవుతుంది? రాజకీయం అవుతుంది. ఈ క్యాస్ట్ కలిసినప్పుడు ఆ రెండు కలిసి ఐదర్ నేరాన్ని, బేరాన్ని పిక్ చేస్తున్నాయి. వాళ్ళే మీరు పొలిటికల్ పార్టీస్ మన ఊరికి పెద్ద పెద్ద సిద్ధాంతాలు అవన్నీ మాట్లాడుకుంటాం. ఇది సెక్యులర్ పార్టీ, ఇది మతతత్వ పార్టీ, ఇది కులతత్వ పార్టీ, ఇలా మాట్లాడుకుంటాం. అవి ఏమి ఉండవు. జాగ్రత్తగా పార్టీలు, రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో పార్టీల పేర్లు పక్కన కులాల పేర్లు రాసామనుకోండి, పిక్చర్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్ పిక్చర్ వస్తుంది. ప్రతి మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటే 5 మార్కులు పెడితే 5 మార్కులు, గ్రూప్ 4లో ప్రతి వాడు పాస్ అయిపోతాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఓ పార్టీ పేరు చెప్పాను అనుకోండి, వెంటనే కులం పేరు చెప్తారు. ఇప్పుడు తెలుగుదేశం అంటారు, చెప్పకండి కులం పేరు, బాగుండదు. అట్లాగే మన బీఆర్ఎస్ అంటాను, చెప్పకండి కులం పేరు, కానీ మీకు కులం పేరు తడుతుంది. అవును కదా, అనివార్యం ఉంటుంది. అది అనివార్యం. ఎందుకు వస్తుంది అలా అంటే, మనం వైసీపీ అన్నాం అనుకోండి, ఒక కులం పేరు తడుతుంది. జనసేన అన్నాం అనుకోండి, ఒక కులం పేరు తడుతుంది. ఇట్స్ వెరీ ఆనెస్ట్లీ ఎనఫ్. కానీ మీరు ఆ పార్టీలో మొత్తం శ్రేణుల దగ్గర నుంచి మరొకరిని చూసుకున్నట్టయితే ఆ కులం వాళ్ళు తక్కువే ఉంటారు. మరే నా పార్టీని ఎందుకు అంటున్నారు అంటే, మీరు నడిపించేది కోటరీ మీరే ఉంటారు. సో దాని దగ్గరికే మనీ వెళ్తుంది, దాని దగ్గరికే అక్కడే నేరం కూడా ఉంటుంది. అక్కడ మనీ బేరం, నేరం అక్కడే తలదాచుకుంటాయి. కానీ సార్, కొంతమంది ఎలక్షన్లకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు నుంచి పెళ్ళి అయితే 10,000, ఒక అరతులం బంగారం, బట్టలు ఇట్లా ఇస్తూనే ఉంటారు ముందే. ఇది ప్రజలు కూడా అయ్యో పాపం ఆయన ఎప్పటి నుంచో మాకు సాయం చేస్తున్నాడు, అడ్వాన్స్ బేరం ఇది. అవునవును, అంతే కదా మామూలుగా. ఇప్పుడు యాక్చువల్గా నియోజకవర్గ మేనేజ్మెంట్ కొత్త ట్రెండ్ అయింది ఇప్పుడు ఇది. అవునవును, ఆల్మోస్ట్. ఇప్పుడు ఎవరన్నా మనిషి చనిపోయాడు అనుకోండి, లీడర్ ముందే వెళ్ళిపోతాడు, డబ్బులు ఇచ్చేసేవాళ్ళు. సార్ పెళ్ళి అయిందనుకోండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరు తెలియకపోయినా వెళ్ళిపోయి దీవించి వస్తాడు. ఇవన్నీ అడ్వాన్స్ బుకింగ్స్. జనం కూడా పిలుచుకుంటున్నారు అట్లా, పక్క వాళ్ళ చుట్టాల్లో కొంచెం పాపులారిటీ కోసం. అంతేకాదు, ఇక్కడ ఇందులో మనకి
బూత్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. ట్రూత్ ఇందులో రాశాను నేను. బూత్ మేనేజ్మెంట్ కాదు, ట్రూత్ డ్యామేజ్మెంట్ అని. బూత్ మేనేజ్మెంట్ అండ్ ట్రూత్ డ్యామేజ్మెంట్. ఇప్పుడే ఉంటుంది జనరల్గా మీరు 48 గంటల్లో చాలా చేయొచ్చు, చాలా చేస్తారు. ఉదాహరణకు బస్తీలు ఉంటాయి, మటన్ షాప్స్ ఉంటాయి, అందులో రాస్తారు అనమాట. సో ప్రతివాడు మటన్ షాప్ దగ్గరికి వెళ్తాడు. సో వాడు చిన్న మొబైల్ స్విచ్ కొడతాడు, వాడు కిక్ అని సౌండ్ వస్తుంది, వాడు కిలో మటన్ ఇస్తాడు. అందరూ అనుకుంటారు ఇదో పేటీఎం చేస్తున్నాడేమో అని. అబ్బాయి ఉట్టిదే, వాడు ఓటర్ ఐడి కార్డుని పంపించాడు దానికి. ఎవరికి? వాడి మొబైల్కి. అంటే ఓటుకి 1 కిలో 2 కిలో మటన్ ఇస్తాడు. సో 40 మీకు ఇంటికి వెళ్ళిపోయింది కదా, ప్రతి ఇంటికి. ఇది రకం మేనేజ్మెంట్. ఇలాంటివి చాలా ఉంటాయి. సో మీకు ఆ టైంలో బారసాలు చేయొచ్చు కదా. ఫంక్షన్లు ఎవరు ఆపుతారు? ఎవరిని ఆపగలరా? మీరు, నేను ఆపగలరా? ఎలక్షన్ కమిషన్ ఆపగలరా? ఆపలేరు. సో ఎవరిదో బారసాలు జరుగుతుంది, అందరూ పని కొట్టుకుని వెళ్ళిపోతుంటారు. అలాంటి ఫంక్షన్లు ఎవరు జరుగుతుంటాయి. వెళ్ళిపోయిన వాళ్ళకి రివర్స్ గిఫ్ట్లు ఇస్తారు. మనీ అందిందా? రైట్, అట్లా కదా. తర్వాత ఓటు వేసిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళొద్దు, పలానా చోటుకు వచ్చాయి కమిట్మెంట్ అంటే వాడికి సాయంత్రం పూట అక్కడ తగులుతుంది. ఎలక్షన్ అయిపోయిందని అంటే వాడేమిటి, మనం చేయబోయే ప్రామిస్ కదా, మంచి హుషారుగా వెళ్తాడు వేసి. మరీ బాగుండదు కదా, వేరే వాడి కోసం ఇచ్చి అక్కడికి వెళ్ళి బాగుండదని. అట్లా ఇట్లాంటి బూత్ మేనేజ్మెంటు కొన్ని వందల మెథడ్స్ ఉంటాయి. పొద్దున్నే మనం బ్రేక్ఫాస్ట్ చేసి వస్తారు, బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేస్తారు? రైట్. సో చాలా మెథడ్సే మనకి బోల్డందుకు కనిపిస్తుంటాయి. అంటే 48 అవర్స్ బూత్ మేనేజ్మెంట్ కూడా. ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత మనీ అప్పుడే యాక్చువల్గా డబ్బులకు రెక్కలు వస్తాయి. క్యాంపెయిన్ పూర్తయిన వెంటనే డబ్బులకు రెక్కలు వస్తాయి. అట్లాగే ముందే ఒక్కోసారి చాలా ముందే సరఫరా చేస్తారు కదా. అవును. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి మనకి బియర్ సేల్స్ ఉంటాయి. ఎప్పుడు పెరగాలి? సమ్మర్లో పెరుగుతాయి. మరి మనకు వింటర్లో పెరిగేయండి. ఎలక్షన్ ఇటుకు కూల్ చేసుకోవడానికి ఇవి అందరికీ తెలుస్తుంటాయి. యాక్చువల్గా ఇట్స్ ఓపెన్ అనమాట. ఓపెన్ తెలిసిండి మనం అందరూ లేనట్టు డ్రామా ఆడుతుంటాం. అందరూ డ్రామా ఆడతారు. ఇదంతా నిజమైంది. కానీ సార్ మీరు పొలిటికల్ కాలేజ్ కూడా పెట్టింది కదా, నాయకుడు కావడం ఎలా అనేది మీరు పెట్టిన కాలేజ్. మీరు ఇప్పుడు నేరం బేరంలో ఒక లెసన్ ఉందా మీ కాలేజీలో? యాక్చువల్గా దట్స్ యూ ఆస్క్ మీ ది రైట్ క్వశ్చన్. ఎందుకోసం అంటే ఇన్ని ప్రతివాళ్ళు నేరగాళ్ళు బేరగాళ్ళు వెళ్ళిపోతుంటే పాలిటిక్స్లోకి ఇంకెవరు రారా అనేది జనరల్గా ఎప్పుడైనా చాలా మంది మాట్లాడుతుంటారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బుచ్చన్న గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనుకుంటాడు. కాసేపు మీడియా మీద తీసుకొచ్చి ఎందుకు వచ్చిన కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం అని మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు, మీకు బాగా తెలిసిన ఫ్రెండ్స్. సార్ నేను ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వద్దాం అనుకుంటున్నాను సార్, మీది కొంచెం అంటే ఎందుకండి వచ్చి మేము మునిగిపోయాం, ఒకప్పుడుది ఇప్పుడు ఎంత స్లంప్ అండి, ఏమి ఎక్కడ మనీ ఎక్కడికక్కడ ఉండిపోయింది. సేమ్ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళాడు కండి, పాలిటిక్స్ ఎందుకు సార్ అది, మేము చేతులు కాల్చుకున్నాం, అంతకుముందు 30 ఎకరాలు ఉండేది 20 ఎకరాలు తీసేశాను ఇట్లా చెప్తాడు. అంటే దే ఆర్ క్రియేటింగ్ స్కేర్ అనమాట. అట్లా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నమాట. వాళ్ళిద్దరు ఉంటారు. కానీ అదే మరి నువ్వెందుకు రావు, నష్టపోతే బయటకు రావచ్చుగా. 90% ఉంటారు. అట్లాగే అక్కడ పాలిటిక్స్లో అయితే నేరాలు మర్డర్లు ఇవన్నీ భయపెట్టేస్తుంటారు. సో అట్లా కాకుండా చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఉదాహరణకి సరే మనకి పైసలు లేని వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఉత్తరప్రదేశ్లో కాన్షీరామ్కి పైసలు లేవు, మరి అక్కడ ఎంత మనీ రిచ్. ఆయన సైకిల్ పంక్చర్ పడితే ప్యాచ్ వేసుకోవడానికి డబ్బులు లేనివాడు ఉత్తరప్రదేశ్లో ఏకంగా ప్రభుత్వాన్ని స్థాపించగలిగాడు. పోనీ ఆయన హీస్ ఫ్రమ్ దళిత్ కమ్యూనిటీ, కింది వాళ్ళు సంఖ్య ఎక్కువ ఉంటుంది, వాళ్ళందరూ ఓటు వేసి ఉంటారు అనుకోవచ్చు. కానీ యాక్చువల్గా వైశ్యులకి సంఖ్య ఎంత ఎక్కువ ఉంటుంది, పెద్ద ఉండదు కదా. అట్లాంటిది ఢిల్లీలో కేజ్రీవాల్ ఉన్నాడు. ఆయన ఎంత ఖర్చు పెట్టి ఉంటాడు? ఏం ఖర్చు పెట్టడానికి ఏముంటుంది ఆయన దగ్గర? మొదట్లో ఒక ఉద్యోగి వచ్చాడా? ఒక రాష్ట్రంలో కాదు 2 రాష్ట్రాల్లో వచ్చాడే. ఎలా వచ్చాడు?
మొత్తం భారతీయ జనతా పార్టీ దేశంలోనే పెద్ద గ్రిప్ సంపాదించింది. అలాంటి ఆ దేశ రాజధాని నగరంలో ఆయన తిష్ట వేశాడు. సాధ్యం కాలే. సో ఇప్పుడు పాలిటిక్స్ నిజానికి ప్రొఫెషనలైజ్ అయ్యాయి. ఇవి నేను చెప్పి నేరం బేరం రాసింది ఏంటంటే, అందరూ ఇలా అనుకుంటారు నేరం బేరం అని, కానీ ఇది డొల్ల. మనం ఖాళీగా ఉంటే ఎవడు పడితే పాలిటిక్స్ ఆడతాడు. నిజం చెప్పాలంటే మీరు నేను చేస్తాను, నేను చేస్తాను, చాలామంది నాయకులు ఇంటర్వ్యూలు చేస్తాను. నేనైతే 40 ఏళ్ల నుంచి చాలా ముఖ్యమంత్రుల్ని అందరినీ చూశా. సో కాబట్టి చాలామంది నాయకులను చూసా. మనం ఆనెస్ట్లీ స్పీకింగ్, మన మిత్రుల్లో చాలామంది తెలివితేటలతో పోలిస్తే వాళ్ళ తెలివితేటలు ఇంత. అవునా? ఎస్. అంటే మనం ఏమనుకుంటాం, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళని. మరి తెలివైన వాళ్ళు చేసిన తప్పులన్నీ రోజు మనమే రాస్తాం. తప్పులు అంటే స్ట్రాటజిక్ మిస్టేక్స్, ఈ పని చేసుకుంటూ ఉండాల్సింది, లేకపోతే గెలిచేవాడు, ఈ పని చేసుకుంటూ ఉండాలి, ఈజీగా తెలిసిపోతుంది కదా. మరి ఇంత తింగర్ బ్యాచ్ని పొలిటీషియన్స్ అని మనం అనుకుంటున్నాం. నిజానికి మంచితనము, యుక్తి రెండు కలిసిన వాడు నాయకుడు కావాలి. వీడికి యుక్తి తప్ప మంచితనం లేదు, యుక్తి కూడా చాలా తక్కువ. మీకు ఇంతంత తెలివి మీరిపోయి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అనుభవం ఉండి మేము సాము గరిడీలు తిన్నాము, పాలిటిక్స్లో మొత్తం మేము చెప్పింది శాసిస్తున్నాం అనేటప్పుడు, మరి అలాంటప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్లు కనుగోళ్ళు అవునవును వాళ్ళు ఎందుకు అవసరమయ్యారు మీకు? మీ అనుభవంలో సగం ఉండదు వాళ్ళ వయసు. ఈ నేరం బేరంలో వాళ్ళ రోల్ ఏమిటి? వాళ్ళ రోల్ ఏంటంటే వాళ్ళ రోల్ ఎక్స్పోజ్ చేయడం అంతే. నేను అనేది ఏంటంటే ప్రొఫెషనలైజ్ అయ్యాయి, రాజకీయాలు వృత్తిగతమయ్యాయి. సో కాబట్టి ఎందుకోసం అంటే ప్రజలు మీరు అనుకున్నంత అమాయకులైతే వీళ్ళతో పని ఉండేది కాదు. ప్రజలు అమాయకులు గారు. గాంధీ ఒకసారి సరదాగా అన్నాడు ఆయన. సో మన ఇండియన్స్ దే మే బి ఇన్నోసెంట్ బట్ దే ఆర్ నాట్ ఇగ్నోరెంట్. కాబట్టి వాళ్ళ అమాయకులుగా కనిపించవచ్చు, కానీ తెలివిహీనులైతే కారు. సో ఇప్పుడు తెలివి పెరిగింది, అందరికీ పెరిగింది. సో అందరికీ పెరిగినప్పుడు మీరు వెళ్తారు, మీరు ఆల్రౌట్ మీరు పబ్లిక్ పాలసీ పట్టుకోవడం కోసం అప్పుడప్పుడు మార్క్స్ పట్టుకుని వెళ్తుంటారు. వాడు ఎంత తెలివిగా మాట్లాడుతుంటాడు, మీరు చెప్పిన అసలు కమిట్ అవడు. ఎట్లా ఉంది బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే, ఎట్లా ఉంటుందని గవర్నమెంట్ లాగే ఉంటుంది కదా సార్, అన్నీ ఇస్తున్నారు. అయితే ఆయనకే వేస్తామే గట్లనేమి కాదు. మరి కాంగ్రెస్ అది మరి తెలంగాణ ఇచ్చింది కదా సార్ మరి అంటాడు. మరి ఎవరికి వేస్తారంటే, ఎలక్షన్ రానివ్వండి సార్ చూద్దాం అంటాడు. చెప్పడు, ఎక్కడ దొరకడు. అది వాడికి ఎందుకంటే అంత అంటే మీరు నాయకులు మోసం చేస్తున్నారనే స్పృహ వాడికి ఉంది. కాబట్టి నేను తేల్చుకుంటాను, ఐ షుడ్ నాట్ రివీల్. మనసు విప్పకుండా, గుట్టు విప్పకుండా కొట్టేస్తున్నాడు. మిమ్మల్ని మించి తెలివిమంతుడయ్యాడు. ఇప్పుడు కదా అతడికి కావలసిన లీడర్స్ మనం ఇవ్వాల్సింది సమాజం. హీఈస్ ఎక్స్పెక్టింగ్, ఓటర్ కోరుకుంటున్నాడు నాకు కావాల్సిన నాయకుడు అని. ఇప్పుడు యాక్చువల్గా ఏ ఓటర్ బిచ్చగాడు కాదు. మీరు మామూలుగా వెళ్తూ ఒక రైతు దగ్గర, పేద రైతే, అన్న ఈ 200 ఉంచు అంటే అట్లా చూసి ఏమీ బిచ్చగాని లెక్క కనిపిస్తున్నా అన్న అండ అంటాడు. ఏదైనా పని చెప్తే నేను పని తీసుకుంటాను. మరి అలాంటప్పుడు సంవత్సరానికి ఇది వచ్చేటప్పుడు ఇది బిచ్చంగా వేస్తున్నారు అని భావించవచ్చు కదా, కానీ భావించడు. వాళ్ళు నేను వాడికి పెనాల్టీ వేస్తున్నా, నేను వాడికి జుల్మానా వేస్తున్నా అని ఓటర్ భావన వచ్చింది అడిగి. కాబట్టి వృత్తిగతం అయ్యేది. సో కాబట్టి ఎవడి కోసం ఎవడు మెక్కలే 5 ఏళ్ళు మెక్కాడు, ఇవ్వడా అంటాడు. నేను నాకు నచ్చిన వేసుకుంటా, వాడినేమని ఆడి దగ్గర ఇస్తానంటే తీసుకుంటా. ఆడికి లేని నీతి నాకెందుకని. ఇది వచ్చాక అంతు చిక్కడం లేదు. అట్లాగే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కొంతమంది అయితే తిడతారు కూడా. కొన్ని చోట్లకి ఏ ఫ్లాట్స్కో వెళ్ళామనుకోండి, అన్ని చోట్ల డబ్బులు అందం. మీరు యాక్చువల్ చెక్ చేయొచ్చు. అంటే ఇది డెలివరీ సిస్టమ్ ఎఫెక్టివ్గానే ఉంటుంది.
పౌర సరఫరాల కన్నా ఎఫెక్టివ్గా ఉంటుంది అంతే కదా. మనీకి సంబంధించి అవును. పర్ఫెక్ట్గా చేయాల్సిన చోట వెళ్తాయి. ఒక రసీదు ఉండదు కదా, ఒక నెక్కలడ్జ్మెంట్ ఉండదు, లబ్ధిదారు దగ్గరికి వెళ్ళిపోతుంది అది. అంతే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎన్ని పెట్టినా ఒకసారి వెళ్ళదు సివిల్ సప్లైస్, కానీ అది వెళ్ళిపోతుంది. పక్కా. కానీ యాక్చువల్గా నిజమైన ఓటుకిచ్చే లంచం మారిపోయింది. ఇవి సంక్షేమ పథకాల మీద పెట్టేదంతా కూడా ఓటుకిచ్చే లంచాలి. ఎందుకోసం? వాడికి ఆర్జనా శక్తిని పెంచకుండా, సంపాదించుకునే శక్తిని పెంచకుండా ఒక పింఛన్తో కొడుతున్నారు. పింఛన్తో పూర్తిగా జీవితాలు బాగుపడిపోవు కదా. పూట బో తింటాడంతే. అనారోగ్యం వస్తే, సుస్థి చేస్తే భవిష్యత్తు ఏంటి? ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఆరోగ్యశ్రీ కోవిడ్ బాగా రక్షించిందిగా. కొన్ని అన్ని దాటిపోతాయి. సో ఆయుష్ తగ్గుతుంటుంది. అది మాత్రమే కాదు, పిల్లలు చదువుకోవాలి కదా. చదువుకునేవాడిని కూడా రేపు పొద్దున కూర్చోబెట్టేస్తారు. ఇప్పుడు గట్టిగా ఉద్యోగం అడిగేవానికి అందరికి ఇవ్వలేకపోతే ఏం చేస్తారు? నిరుద్యోగ పింఛన్ కొడతారు. అది కూడా చర్చలో ఉంది. పెన్షన్ రేపు పొద్దున వస్తారు. అడగకుండా అట్లా ఉండిపోవడం అనమాట. కాబట్టి ఎవరు మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా, పరిశ్రమని అందరూ కూడా కొద్దిమంది, రాజకీయ క్రీడ ఎలా కొద్దిమంది ఆడతారో, మొత్తం ఎకనామిక్ యాక్టివిటీని పరిశ్రమలందరూ కూడా కొద్దిమంది ఆడతారు. ఇందులో మొత్తం పాలిటిక్స్ మనకు కనిపించేది వీళ్ళు ఆడరు. ఇంత డబ్బు ఎలా వస్తుంది వీళ్ళకి? డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సొంత డబ్బు ఖర్చు పెడతారా? ఆనెస్ట్లీ స్పీకింగ్ ఎవరు పెడతారు? సొంత డబ్బు ఎవడన్నా ఖర్చు పెడతాడా? మరి ఎక్కడి నుంచి వస్తుంది? సో కార్పొరేట్స్ వస్తారు, ఇండస్ట్రీస్ ఇస్తారు, వాళ్ళు ఇస్తారు. ఇండస్ట్రీస్ అంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్లు కాదు, పెద్ద నుంచి వస్తుంది అనమాట. అప్పుడు మీరు వచ్చిన తర్వాత ఎవరికి అనుకూలమైనటువంటి పాలసీలు చేయాలి? డబ్బు తప్పదు. ఇప్పుడు మనకి హైదరాబాద్ డెవలప్ అవుతుంది. ఫలానా ఆ కంపెనీ వచ్చింది, ఈ కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ వచ్చింది, బోర్డు వస్తే మనకి జాబ్స్ ఏమొస్తాయి? చిన్ని వస్తాయి, కొద్దిమందికి వస్తాయి కదా. తుడిచేవాళ్ళు, ఎత్తేవాళ్ళు, దించేవాళ్ళు. మనకేంటి ఇప్పుడు ఏంటి సార్ అందరికీ దొరుకుతున్నాయి, అయితే యూబర్ తోలుకోవచ్చు, లేదా స్విగ్గీ డెలివరీ బాయ్స్ కావచ్చు, అక్కడే ఆపేద్దామనా? మీరు ఫుల్ లేచిపోవచ్చు. సో కాబట్టి ఈ గ్యాప్ పెంచుకోవడానికి వీళ్ళు అలౌ చేస్తున్నారు. అంచేతనే ఆడించేది వాళ్ళు, వీళ్ళు ఆడేవాళ్ళు, రాజకీయ క్రీడ ఆడేవాళ్ళు నేరగాళ్ళు బేరగాళ్ళని కూడా ఆడించేవాళ్ళు ఒకరు ఉంటారు. వాళ్ళే వాళ్ళు వీళ్ళని రాశాను. అంటే మామూలు దేశీయ పారిశ్రామికవేత్తలు ఉంటారు, వాళ్ళు వీళ్ళని ఉందని. అందరి అసలు పేర్లు ఏంటంటే ఇంద్రాజీ, ఈశ్వర్జీ అనమాట. అంటే మన జీ అంటే ఏదేదో గౌరవప్రదం కాదనమాట. వాళ్ళ ఇంటి పేర్లు గొట్టం ఇంద్ర, గుళ్ళెం ఈశ్వర్ అని. వీళ్ళు కాకుండా వీళ్ళు మించిపోయిన వచ్చారు, వాళ్ళు ఉంటారు అందులో. అండర్వుడ్ అండ్ ఆండర్సన్ అని ఇద్దరు ఉంటారు, మైనర్స్. ఇవన్నీ పాత్రలు. యూజువల్ ఏంటంటే మీకు అంతిమంగా ఎవరికి మేలు కలుగుతుంటుంది? హూ విల్ బి ది బెనిఫిషియరీస్ ఆఫ్ ది సిస్టమ్? సినిమా రాజకీయ వారపత్రిక సంపాదకులు కూడా మీరు. అవును. ఒక 80ల్లో 90ల వరకు వచ్చిన సినిమాలలో రాజకీయము, ఆ రాజకీయ నాయకులు చేసిన వ్యాపారాలు, ఆ వ్యాపారాలు చట్ట వ్యతిరేకం ఎట్లా, సమాజానికి నష్టం ఎట్లా, చాలా సినిమాలు వచ్చేవి. పాటలు, డైలాగులు, పంచులు ఉండేది. అదేమిటి హైబ్రిడ్ తిండిలాగానే 95 తర్వాత సినిమాల్లో ఈ చర్చ లేదు. ఈ నేరం బేరం చర్చ ఎట్లా? అంటే మనకి పాలిటిక్స్ మీద సినిమా, ఇప్పుడు ఏ రంగం మీద సినిమా తీస్తే ఆ రంగం యొక్క జీవితం, ఆ రంగం యొక్క అంతరంగం కనిపించాలి. కానీ మనం పాలిటిక్స్ తీసేటప్పటికి ఆ అంతరంగం కనిపించదు. ఎక్కడ మీరు వ్యూహాలు కనిపించవు. ఫైనల్గా ఒక మర్డర్తో ఎండ్ అవుద్ది, అంతే. దాంతో మొదలవుతుంది, దాంతో ఎండ్ అవుతుంది. అంటే ఇంకా రాజకీయాలు అంటే అది చూసిన వాళ్ళు కూడా ఏమనిపిస్తుంది, రాజకీయాలు అంటే పొడుచుకు చేస్తారని కదా, పొడుచుకు చేస్తారని. నేను నేరం బేరం అని చెప్పి రాశాను, కానీ ఇందులో ఒక్క మర్డర్ ఉండదు. అనుకుంటారు కానీ ఏముండదు. ఆల్మోస్ట్ ఇట్స్ ఏ బ్లడ్లెస్ కూ. అంటే రక్తరహితమైన పోటు లాంటిది. సో రియల్ పాలిటిక్స్ కూడా అంతే. ఒకవేళ పూర్వం ఏదన్నా వాళ్ళకి ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా దాన్ని తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు. అది ఉంటే ప్రజలకి నచ్చదని చెప్పి. కానీ సినిమాలు ఏం చేస్తారు, కానీ నేరం అంటే నేను నేరాలోచన అనమాట.
ఈ పైసలు కొట్టేసే దగ్గరే ఉంటుంది. ఇందులో కూడా ఇద్దరు పైసలకే ప్లాన్ చేస్తాడు. నేరగాడు పైసలకే ప్లాన్ చేస్తాడు, బేరగాడు ప్లాన్. ఉదాహరణకి అందులో ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకి పిక్ పాకెట్స్ ఉంటారు. ఇప్పుడంటే లేరు కానీ ఒకప్పుడు మన పర్సుల్లో డబ్బులు జేబు దొంగలు ఉన్నారా జాగ్రత్త. పర్సులు డబ్బులు ఉండేవి. ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఉంటాయి? మన మొబైల్లో ఉంటాయి. సో ఒకప్పుడు పర్సు కొట్టి ఆడేం చేసుకుంటాడు, చేసుకోలేడు. కానీ ఆ పాత గతంలో పర్సు కొట్టేసేవారు. పర్సులు కొట్టేటప్పుడు ఏం చేస్తారు జనరల్గా? ఇందులోనేమో వీడు సీజర్ పర్సులు కొట్టడంలో ఎక్స్పర్టెడ్. చిన్నప్పుడు వాడు వాడు బాల్యం అప్పుడు వాడు బస్సు కొట్టేస్తాడు. కొట్టిన తర్వాత వర్షను పట్టుకొచ్చి పర్సులు పెట్టుకుంటాడు, క్యాష్ తీసేసుకుంటాడు, పర్సులలో పడేస్తాడు. వాడు అంతే తెలుసు వాడికి. ఆ పర్సు లైఫ్ అయిపోయింది అనుకుంటాడు. కానీ రెండో వాడు వస్తాడు, వాడి తెమ్మరుసు, వాడి ఫ్రెండ్. ఈ పర్సులో ఉండి మిగిలినవి చూస్తుంటాడు. మిగిలిన ఒక ఐడి కార్డు ఉండొచ్చు, ఓ లైసెన్స్ ఉండొచ్చు, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. చూసి దానికి వాళ్ళు ఒక్కోసారి దాంట్లో నంబర్లు కూడా ఉంటాయి, ఫోన్ నెంబర్, ఐడి కార్డు. అప్పుడు జాగ్రత్తగా ఫోన్ చేస్తాడు వాళ్ళకి. సార్ ఇక్కడ ఎవరో పడేశారు సార్, మీ పర్సు దొరికింది బస్ స్టాండ్ పక్కన, మీ దగ్గరికి అంటే మీరు వచ్చి తీసుకోవచ్చు లేకపోతే అంటే, అయ్యయ్యో అందులో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్, అందుకే సార్ మీకు చేశాను నేను, ఎవరిదో పాపం అనుకుని అని అంటాడు. ఇందులో కొట్టినోడికేమో మామూలు 200 రూపాయలు ఉంటాయి. ఈ పట్టుకెళ్ళి ఇచ్చినవాడికి వాడు కృతజ్ఞతా భారంతో కుషించి 1000 రూపాయలు ఇస్తాడు. అంటే ఇప్పుడు బెనిఫిట్. ఇప్పుడు పంట ఎవరిది, పరిగె ఎవరిది? వాడు అనుకుంటాడు నేను పంట కొట్టే అనుకుంటాడు నేరస్తుడు. వాడు జస్ట్ 200. బేరగాడు తెలియగలవాడు. బేరగాడు వాడు ఖాళీ పర్సు మీద 800 కొట్టాడు, 1000 కొట్టాడు. సో కాబట్టి ఇక్కడ పాలిటిక్స్లో కూడా అంతే ఉంది. ఇద్దరిది ఉద్దేశం మనీ మింటింగే. సో నేరం కూడా చేసేది మనీ కోసమే. కాబట్టి ఈ మనీ మింటింగ్ ఇద్దరూ చేస్తుంటారు అన్నమాట. సో కాబట్టి అట్లా అది జరుగుతుంటుంది. ఇందులో మనకి అంతర్భాగం ప్రధానంగా మన రాజకీయాలు ఇది కాకుండా ఇందులో కులం కూడా క్లియర్గా ఉంటుంది. సో తెలియకుండా ఈ పర్సులు కొట్టే నేరగాడు ఎప్పుడు నేరగాడుగానే ఉండిపోతాడు. బేరగాడే లేస్తాడు పైకి. బేరగాడు పై కులాలకు చెందినవాడు ఉంటాడు, నేరగాడు కింది కులాలకు చెందినవాడు. ఇంకా పాటలు ఉంది కదా, గాంధీ బొమ్మ పక్కన మీ ఫోటోలు ఉండాలి. అవును. సో కాబట్టి ఇది ఇందులో జరుగుతుంటుంది. అంచేత వాడు ఇంతకేంటి, అందులో కూడా ఒక క్యాస్ట్ అట్రాసిటీ ఉంటుంది. వాడు వేరే ప్రాంతం నుంచి వస్తాడు, వచ్చి పొడుగు పంచి కట్టుకుంటే అందరూ వీడేమో రాయుడు అనుకుంటారు. అన్టచబుల్, వాడు వేరే ప్రాంతం నుంచి వలస వచ్చాడు అనమాట అనుకుని ముందు గౌరవిస్తుంటే అది బాగానే ఉంది కొన్నాళ్ళు, వీడన్నీ నడిచిపోతుంది. కానీ అసలు రాయుళ్ళకి తెలుస్తుంది. తెలిసినప్పుడు వీళ్ళ మీద పగబడతారు. వాడిని కొట్టి బట్టలు ఇప్పేస్తారు. వాడు అలాగ బ్లడ్తోనే వాడికి ఆపోజిట్ కమ్యూనిటీ ఉంటుంది, ఈక్వల్ కమ్యూనిటీ. రావు ఆ కమ్యూనిటీ హెడ్ దగ్గరికి వెళ్తాడు. హెడ్ దగ్గరికి వెళ్తే వాడు కత్తి విసురుతాడు, నువ్వు పొడి చేసి రాదని. ఇద్దరు ఉంటారు, బక్కరాయుడు బండరాయుడు అని. వాడు ఎవరిని పొడవాలని. అప్పుడు వాడికి కూడా నేరస్తుడికి ఉండే మనసు వస్తుంది. వాడు ఇద్దరిని పొడగలడు, కానీ ఒకడినే పొడవాలనుకుంటాడు. బక్కరాయుడు ఒకటాడు, బండరాయుడు ఒకటాడు. బండరాయుడిని పొడవాలా, బక్కరాయుడిని పొడవాలా, వాడికి ఒక ఆలోచన. వాడు బాగా ఆలోచించి బక్కరాయుడిని వేసేస్తాడు, బండరాయుడు ఉండిపోతాడు. ఎందుకోసం అంటే వీడంటేనే అవతలవాడికి భయం, ఆ భయం మీదే వీడు సర్వైవ్ అవుతాడు. సో ఆలోచన పడి. సో కాబట్టి వాడు నేరస్తుడు అలాగే ఆలోచిస్తాడు. బేరస్తుడు అంటే పెరిగిపోతూ ఉంటాడు వాడు. అంతే కదా, ఇక్కడ అందులో ఉంటుంది మామూలుగా వీళ్ళిద్దరు చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. వాడు పిక్ పాకెట్ గాడు తెమ్మరస్ ఇంటికి వెళ్తుంటాడు, సీజర్ గాడు. తెమ్మరస్కి ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాడు దారిలో బస్ స్టాండ్లో దిగి ఒక కోడిని పట్టుకుంటాడు, దొంగ కోడిని పడతాడు, ఇంటికి పట్టుకెళ్తాడు. వాళ్ళ అమ్మ వండుతుంది. సో కాబట్టి వాడిని మెచ్చుకుంటూ ఉంటారు. వాడు పలానా అని తెలిసిపోయినా కూడా మెచ్చుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత తెమ్మరస్కి, ఒరే నువ్వు వచ్చినప్పుడల్లా ఒక కోడిని పట్టుకొస్తున్నావు, ఓ 10 కోళ్ళు పట్టలేరా అంటాడు. అంటే నేను 10 చోట్ల దిగాలి, దిగిన స్టాప్లో అంటే అలా దిగి పట్టుకొస్తాడు అన్నమాట. అప్పుడు వాళ్ళ మదరు నాన్ వెజిటేరియన్ పికిల్స్ చేస్తుంది. ఆలోచన వీడికి ఏంటి, తెమ్మరుసుకి పచ్చడి పట్టించాలని. పచ్చడి పట్టిస్తే వ్యాపారం. వాడు ఒక్క పూట కోడే చూసుకుంటాడు. వీడేం చేస్తాడు,
సో అదే ఆ పచ్చళ్ళ వ్యాపారమే చాలా పెద్దదవుతుంది, ఆ నగరం అవుతుంది. అందులోంచి తిమ్మరుసు మళ్ళీ బోత్ మనీ అండ్ పవర్తో ఎదుగుతుంటాడు. వీడు ఇక్కడే ఉంటాడు, వీడు క్రైమ్ లాగానే ఉంటుంది. అందుకోసం వీడు ప్లాన్ చేస్తాడు, నేను ఎప్పట్లయినా తిమ్మరుసు కావాలని. కాలేడు. మీరు దీంట్లో సార్, దీంట్లో నేను చదివి దీంట్లో ఒక్కొక్క అంశము ఒక్కొక్క సంఘటనే ఉంది వర్ణన దీంట్లో. ఇన్ని టాపిక్స్ అంటే ఎన్ని రోజులు పట్టింది? 37 ఉన్నాయి కదా దీంట్లో. 37 కొత్త ఆలోచనలు, 37 యాంగిల్స్ ఉన్నాయి దీంట్లో. బహుశా చదివితే నేరగాడో బేరగాడో ఎవడో గట్టిగా రాడి తేలుతాడు. అంటే యాక్చువల్ దిస్ ఈజ్ వాట్ వీ హర్డ్. ఇప్పుడు మనకి చివరికి ఇంత జరిగినా కూడా ఆ కాస్ట్ సిస్టమ్ ఉంటూనే ఉంటుంది. మరి ఎందుకు వాడు తిమ్మరుసు చెబుతాడు ఒకసారి, ఇంకొకటిగా సినిమా డైరెక్టర్ లాగానే వస్తాడు ఒకడు, చెప్తాడు, సార్ మీ బయోపిక్ తీద్దాం అంటాడు. బయోపిక్ అంటే నా ఒక్కడిది కాదురా, ఇద్దరిది కదా తీయాల్సింది అంటే అప్పుడు జియోపిక్ తీద్దాం అంటాడు. ఇది కాబట్టి సో అందులో మనోడు కాస్ట్యూమ్స్ గురించి చెప్తుంటాడు, ఎవరికి ఏ పాత్ర. ఏం లేదు, వాడు పంచి కట్టుకున్నందుకే కదా, పొడుగు పంచి కట్టుకున్నందుకే వాడిని అటాక్ చేస్తారు. ఎవడి డ్రెస్ అడుకుంటుందిరా, తలవాడు పీతాంబరం కడతాడు. తలవాడు అంటే మనుధర్మం ప్రకారం తల నుంచి ఎవడొస్తాడు, భుజాలు వాడు పొడుగు పంచి కడతాడు, వాడు పీతాంబరం కడతాడు, వాడు పంచ కడతాడు. పాదాల్లో ఉన్నవాడు అంగోస్త్రం కడతాడు. అంటే మరి వాడు గోచిపాతలు కదా, గోచిపాత ఎవరు కడతారు సార్ అంటాడు. వీళ్ళెవరు ఎందుకు కడతారు, ఊరి నుంచి విసిరేసినోడు కడతాడు. అది వస్త్రం కాదు కదరా, వస్త్రపు పీలిక అది అంటాడు. ఇప్పటికీ విసిరేయబడ్డవాళ్ళే పాలిటిక్స్లో అవుట్ సైడ్, మొత్తం టోటల్లో అవుట్ సైడ్ ఉంచబడ్డారు. అవుట్ సైడ్ వాడు ఇన్సైడర్ కావాలంటే అంటే చెంచా అయితే తప్ప రానివ్వరు. సో కాబట్టి వాడు తిరుగుబాటు చేయడానికి ట్రై చేస్తాడు, కానీ కుదరదు. సో దిస్ ఈజ్ హార్డ్ రియాలిటీ అనమాట. దీన్ని మామూలు గీతోపదేశంలాగా ఇందులో ఇది నేతోపదేశం. అర్జున తల నుంచి పుట్టువాడు అన్నట్టు, తల నుంచి పుట్టువాడు పీతాంబరం కడతాడు, అలా చెప్తుంటారు అనమాట. సో మన గీతోపదేశమే కాదు, నేతోపదేశం కూడా అందులో ఉంటుంది. ఓకే సార్, నేను మొన్న ఈ మధ్య 1 year బ్యాక్ అనుకున్నాను, బహుశా వీటి ప్రభావం ఎక్కడుందా ఏమిటి అనేది. ఏం సార్, మా పాపకి ఇంగ్లీష్లో 1 మార్క్ తక్కువ వచ్చింది 35కు. ఏవచ్చు కదా ఒకటి, మేము ధర్నా చేస్తాం ఇక్కడి నుంచి కదనామని టీచర్తో గొడవ వాళ్ళకి. 35 మార్కులకు 1 మార్కు తక్కువ వచ్చింది. 1 మార్క్ ఎందుకు తక్కువ వేసినావు, కలపొచ్చు కదా, నువ్వు కలిపి పాస్ చేయొచ్చు కదా, గవర్నమెంట్ అందరికి అవి ఇస్తున్నది ఇవి అన్ని ఇస్తున్నది, ఇది కూడా చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా సబ్సిడీ ఇవ్వచ్చు కదా, అదే అన్నారు ఆమె. పాప కూడా అన్నది, మేము ఇంత కష్టపడుతున్నాం, ఎవరెవరికి ఏమేమో చేస్తున్నారు, మాకు మార్క్. కార్పొరేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా? బహుశా ఇది ప్రైవేట్ స్కూలే. ఓకే. యాక్చువల్గా మన నిజానికి ఈ నేరంలో బేరంలో ఇది కూడా ఒక అంటే నిజానికి పేదలకు ఆ చదువులు కూడా లేవు కదా. అవును, పేదలకి కావాలంటే ఎన్నైనా వేసేస్తారు, అవును, మార్కులు ఎన్నైనా వేసేస్తారు వేయాలంటే. ఎందుకోసం గవర్నమెంట్ చదువులు కదా. సో చదువు దేనికి? బువ్వ కోసం, అంటే చదివాక వచ్చే బువ్వ కోసం. కానీ నువ్వు బువ్వ పెడుతూ చదువు ఈ చదువు చదివితే బువ్వ వస్తుంది అన్న చదువులు ఉంటాయి. చదువుకుంటే తర్వాత బువ్వ వచ్చేది వేరు, తో పాటుకు వచ్చేది ముందు బువ్వ కోసం చదువు చదివేది. బువ్వ కోసం చదివే చదువులు అనేకులు చదువుతున్నారు. ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్టల్స్, గవర్నమెంట్ స్కూల్స్లోను, యూనివర్సిటీస్లోను ఏం చదువులు అవి? ఇప్పటి BA చదివితే ఏమొస్తుంది జాబ్? ఆయన తెలుసు కూడా BA చదువుతాడు. లేదా ఎంఏ సోషల్ వర్క్ అంటాడు, ఏమొస్తుంది వాడికి ఉద్యోగం? లేదా ఎంఏ ఇంటర్నేషనల్ స్టడీస్ అంటాడు, ఏమొస్తుంది వాడికి? మన యూనివర్సిటీలు చదివేది ఎందుకు? అక్కడ ఉండే సీట్ కోసం, ఖర్చు బువ్వ కోసం. దిస్ ఈజ్ సర్వైవల్. వాట్ నెక్స్ట్ అనేది లేదు వాళ్ళకి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ర్యాంకులు, మీరు అన్నట్టు ర్యాంక్ మేనియా, దాని మీద అవసరమైతే మనుషులు ఆ ర్యాంక్ రాకపోతే సూసైడ్ చేసుకుంటారు. పిల్లలే పాపం ఎంతమంది చచ్చిపోతున్నారు. మనం ఈసారి మనకు రైతులు ఆత్మహత్యల కన్నా విద్యార్థులు చాలా ఎక్కువ. ఇది మన ఘోరమైనటువంటి సిస్టమ్ అన్నమాట. నేరం బేరంలోకి వెళ్ళే కదా అది కూడా ఉద్భవించింది. అంతే దీని ఉత్పత్తి. ఇప్పుడు మనకి విద్యావేత్తలు ఎవరు ఉంటారు? మన విద్యావేత్తలు వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు, నేను ఏమి చదువుకోకుండా పైకి వచ్చాను, ఇన్ని కళాశాలలు నడుపుతున్నాను, నన్ను చూసి ఇన్స్పైర్ కావండి. ఏమని ఇన్స్పైర్ కావాలి అంటే చదువుకుంటే బాగుపడడు, వీళ్ళ చదువుకోకుండా ఉంటే ఇన్ని విద్యాలయాలు పెట్టచ్చు అని అనుకోవాలా?
ఏం ఇన్స్పిరేషన్ అది. సో కాబట్టి వ్యాపారం చేసేవాళ్ళే ఇది విద్యను చేస్తున్నాను. సో ఎవ్రీథింగ్ లైస్ ఇన్ పవర్, పొలిటికల్ పవర్. ఈ పొలిటికల్ పవర్కి మిగిలిన వాళ్ళని ప్లేయర్స్ కాకుండా చేయడం, అధిక సంఖ్యాకుల్ని ప్లేయర్స్ కాకుండా చేయడం. కొన్ని కులాలలో కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ ఆట ఆడాలా, మిగిలిన వాళ్ళు సినిమా చూడాలి. సో ఇది అనమాట. అట్లా కాదు, మిగిలిన వాళ్ళ చేత కూడా ఈ ఆట ఆడించాలి. జనం మారారు. జనం కూడా నీ నేరాన్ని ఈజీగా పెట్టేస్తున్నారు. నీ దగ్గర తీసుకుని ఇంకొకటి ఓటేసినప్పుడు వాడు తెలివైన వాడని తెలిసిపోయింది. అప్పుడే వాడు నాడు ఎలా పట్టుకోవాలో మీకు తెలియట్లేదు. అప్పుడు వీడు నాడు దొరకట్లేదు పట్టుకోరా అని సెఫాలజిస్టులను పట్టుకొచ్చి అడుగుతున్నారు కదా. అందుకనే ప్రొఫెషనలైజ్ అయ్యాయి, టఫ్ అయ్యాయి అనమాట. దిస్ ఈజ్ ది రైట్ టైం. మామూలు ఒక నిజంగానే జనానికి సేవ చేయాలనుకునేవాడు రావడానికి కరెక్ట్ టైం అనమాట. కరెక్ట్ టైం రావాలి. ఇందాక ఒక మాట రావాలి కరెక్ట్ టైం. అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఒక ప్రయోగాన్ని నిజంగా డబ్బులు పెట్టలేదు, ఆయన మందు వేయలేదు, ఏ మాట కామాట. ఢిల్లీ, ఆ తర్వాత పంజాబ్, 2 రాష్ట్రాలు ఉన్నాడు. దేశం అంతా అక్కడక్కడ ప్రయత్నం చేస్తున్నాడు ఆయన గట్టిగా. ఈ ప్రయత్నం చేసే వాళ్ళ విషయంలో ప్రజల ఆలోచన ఏమిటి? అక్కడనేమో జనాలు ఓటేసిండ్రు, మన దగ్గర ఆ ప్రయోగం జరిగితే సక్సెస్ కావచ్చు. ఈ నేరాలు బేరాలు లేకుండా మార్పు సాధ్యమా? లేకుండా అనగా నేరాలు బేరాలు జరుగుతుంటాయి, వాళ్ళు చూస్తుంటారు అన్నమాట. ఎందుకు జరుగుతున్నాయి మనం వెళ్ళకపోతే? ఇప్పుడు ఒక మంచి డాక్టర్, గ్రామాల్లోకి మంచి డాక్టరు, పాత సినిమాల్లో ఉంటుంది, ఎంబీబీఎస్ డాక్టర్ వెళ్ళేంత వరకు అక్కడ మంత్రాలు అల్లు రామలింగ లాంటి వాడు ఉంటాడు పాత సినిమాలో, వాడి వైద్యమే నడిచిపోతుంటుంది. కానీ అతను వన్స్ ది ప్రొఫెషనల్ డాక్టర్ కామ్స్ ఏమవుతుంటుంది, వైద్యం ఇటువైపు వస్తుంటుంది. మన నిజమైన వైద్యులు రావట్లేదు కాబట్టి. సో వీళ్ళందరూ కనీసం ఇప్పుడు పార్లమెంట్లోనూ లోక్సభలో మాట్లాడుతుంటారు కదా, ఎంతమంది గొప్పగా మాట్లాడుతుంటారు, ఏ పాయింట్లు మాట్లాడుతుంటారు కదా. కానీ మాట్లాడేవాళ్ళు అంటే మళ్ళీ భయం, బాగా మాట్లాడేవాళ్ళు అంటే భయం. వాళ్ళ మీద ఏదో కేసులు పెడతారు. మనం చూసాం కదా పార్లమెంట్లో, బాగా మాట్లాడే ఒక ఆవిడ మీద పెట్టారు కేసు. సో కాబట్టి ఎథిక్స్ కమిటీని పెట్టారు. సో కాబట్టి ఈ బాగా మాట్లాడేవాళ్ళు, బాగా ప్రతిభ ఉన్నవాళ్ళు, లేకపోతే పలు సమూహాలకి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు, వాళ్ళు రావడానికి అవకాశం లేకుండా చేద్దామని చూస్తారు అంతే. సో కానీ వాళ్ళు రావడానికి ఇప్పుడు నిజంగా అవకాశం ఉంది. కానీ డబ్బులు పెట్టి కోట్లు, మీరు అది మళ్ళీ వెంటనే అంటున్నారు. యాక్చువల్గా కేజ్రీవాల్ డబ్బులు పెట్టలేదన్నారు, 2వ రాష్ట్రం వచ్చింది. అవును, కోట్లు పెట్టినోళ్ళు ఉన్న రాష్ట్రమే పోతుంది. అవునా కదా? ఉన్న రాష్ట్రమే 2 టర్మ్స్ వచ్చేటప్పుడు దించేస్తున్నారు కమల్ని, 1 టర్మ్ 2వ టర్మ్స్ వచ్చేటప్పుడు. కాబట్టి ప్రజలు రెడీగా ఉన్నారు, ప్రజలు పీపుల్ ఆర్ రెడీ. ఎస్, పీపుల్ ఆర్ రెడీ. అందుకే పాలిటిక్స్ ప్రొఫెషనలైజ్ అయ్యాయి, వృత్తిగతమయ్యాయి. ప్రజలు అమాయకంగా ఇప్పుడు ఎంతమంది ఉంటారు ఆ కాలనీలో, ఎన్ని హెడ్స్ ఉంటాయి, ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 400. 400 కుటుంబాలు, 400 3 చోట్లు కదా, 1200. 3 ఇంటూ 3000 వేసి ఇచ్చేయండి వాడికి. నడవది బాబాయ్, అంత హోల్సేల్గా కొనలేవు నువ్వు. పూర్వం వాళ్ళందరూ నీకు డబ్బులు ఇస్తే నీకే వేస్తారని ఎవడో వస్తాడు బ్రోకరు. ఇప్పుడు యూ కాంట్ బిలీవ్ ఇన్ ఏ బ్రోకర్. ఎవరైనా మనకే లేదు, వాడు ఇస్తాడు, ఇవ్వడం కాడు, కానీ వాడు వేయరు, వేస్ట్. నీ సగం డబ్బు వేస్ట్. వాడు ఆల్రెడీ కమిటెడ్, వాడు డబ్బు తీసుకుని వాడికి వేసేస్తాడు అవతల వాడు. ఎందుకని చెప్తున్నారు అంటే, యువర్ మనీ ఈజ్ అనేబుల్ టు బై హిస్ అడల్ట్స్ ఫ్రాంచైజ్. వాడి ఓటుని కొనలేకపోతున్నారు, డబ్బులు పెట్టి కొనలేకపోతున్నారు. మీ డబ్బులు పోగొట్టుకుని ఓటు కూడా పోగొట్టుకుంటున్నారు. డబ్బులు పెడుతున్నారని మాత్రమే గ్రహిస్తున్నారు మీరు. ఓటుకు నోటేసేస్తున్నారు అనుకుంటున్నారు, నోటుకు ఓటేసేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ నీ నోటు తీసుకుని వాడికి ఓటు వేసుకుని ఎంత చైతన్యం వచ్చేసింది. దీన్ని మోసం అని దీన్ని చైతన్యం అంట. కాబట్టి ఆ చైతన్యం వచ్చినప్పుడు యథా ప్రజా తథా రాజా రావాలి అంటారు కదా. యథా రాజా తథా ప్రజ కాదు, యథా ప్రజా తథా రాజా రావాలి. ప్రజలు మారారు, ఇంకా మీరు మారేమిటి? ఖాళీ చేయండి. అంటే ఒకడు మీరు ఈ దొంగ పోయి ఆ దొంగ రావడం కాదు, ప్రజల నుంచి ప్రతినిధులు వస్తారు, ఖాళీ చేయాలి. ఇది తక్కువ సమీప భవిష్యత్తులో ఈ మార్పు రావచ్చు, ఖచ్చితంగా వస్తుంది, తప్పకుండా వస్తుంది. పబ్లిక్ చాలా అద్భుతంగా ఆలోచన చేస్తున్నారు, మామూలుగా లేదు. వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు నీకు ఇన్ని స్కీమ్లు ఇచ్చారు కదా, ఏమయ్యా ఇన్ని స్కీమ్లు ఇచ్చుండు,
మరి నువ్వు వేయాలి కదా అంటే ఇంకోడని ఇవ్వాలి కదా, ఎవరైనా వాడొచ్చిన ఇవ్వాలి కదా అని తెలిసిపోయింది వాడికి. ఇంకా కావాలంటే కొత్తవాడు వస్తే ఇంకో 2 యాడ్ చేస్తాడు, తెలిసిపోయింది కదా. సో కాబట్టి ఈ స్కీమ్స్తో ఇక మాయ చేయడం అనేది, స్కీమ్స్తో మాయ చేయలేకపోతున్నారు, డబ్బులతో మాయ చేయలేకపోతే మీ ఇన్కెపాసిటీ అర్థమవుతుందా లేదా? జనం డబ్బులు తీసుకుంటున్నారు, డబ్బులు పొట్టున్నారు కాదు, మీ అసమర్థత అర్థమవుతుందా లేదా? మీరు పైసలు ఇచ్చి కూడా మీ ఓట్లు వేయించుకోలేకపోతున్నారు కదా, మీ అసమర్థత. మీరు స్కీములు ఇచ్చి కూడా మీరు ఓట్లు వేయించుకోపోతారు, మీ అసమర్థత. ఫస్ట్ యూ యాక్సెప్ట్ దట్ యు ఆర్ ఇన్కాంపిటెంట్. మీరు అసమర్థులను ఒప్పుకోండి, సమర్థులు వస్తారు. సార్ ఇక్కడ ఇంత అర్థం చేసుకున్న ఈ ప్రజలు అసెంబ్లీకి ఒక రకంగా ఆలోచన ఉంటుంది, లోక్సభ ఎన్నికలప్పుడు ఒక ఆలోచన ఉంటుంది ఎక్సలెంట్ క్వశ్చన్ అని అంటారు. ఇది చెప్పండి. మరి దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ పీపుల్ హ్యావ్ బికమ్ ఇంటెలిజెంట్. ఇదే మనకి జనం తెలివయ్యారు, మెచ్యూర్ వచ్చాను. మనకి ఇక్కడ ఉంది సమస్య. ఇది ఆల్రెడీ గణాంకాలే కాబట్టి పేర్లు పార్టీలు చక్కగా మాట్లాడుకోవచ్చు. 2018 ఎన్నికలు ఉన్నాయి కదా. సో బీఆర్ఎస్కి 88 సీట్లు వచ్చేసాయి. కొన్ని నెలలే నెక్స్ట్ 2019 పార్లమెంట్ ఎన్నికలకి ఇవే ఓటర్లు కదా. 88 సీట్లు ఇచ్చిన వాళ్ళు అంటే 119లో 88 సీట్లు ఇచ్చారంటే ఎంత 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 శాతం ఇచ్చేసినట్టు లెక్క. ఆల్మోస్ట్ టోటల్ 1/2 ఇచ్చేసారు. కానీ అక్కడ 17 సీట్లు ఎన్ని వచ్చాయి? నీకు 4 వాళ్ళకి పోయాయి, 3 వీళ్ళకి పోయాయి. ఇంకొక ఆటం ఎలాగో అది పోతుంది అనుకోండి, సగానికి సగం పోయింది కదా. ఇవే ఓటర్లు కదా. అంటే అర్థం ఏంటి? వాడికి అర్థమైంది అసెంబ్లీ అంటే ఏం లేదురా, మన సీఎం ఎవడన్నది, సీఎం ఎవడు ఉంటాడు. పార్లమెంట్ ఏం లేదురా, మన ప్రధాని ఎవడు ఉంటాడు. మరి 2018కి బీఆర్ఎస్కి పిఎంని ఎవరు చూపిస్తారు? చూపించలేరు. మేము వచ్చిన తర్వాత మేము ఎన్నుకుని మరొకడంటే బ్యా. మరి అట్లా బీజేపీ అయితే మోడీని చూపించాయి. కాంగ్రెస్ ఆయనకి అప్పుడు అంత ఇమేజ్ లేకపోయినా రాహుల్ గాంధీకి, కాంగ్రెస్కి ఒక రాహుల్ గాంధీ చూపించారు. ఇద్దరికి క్యాండిడేట్స్ ఉన్నారు, మీకు క్యాండిడేట్ లేరు. కొట్టిందా? అందుకే ఆయన ఈసారి రాకముందే నేను నేషనల్ పార్టీ అని బీఆర్ఎస్ అని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? వ్యూహం అది. అరే నన్ను నమ్మండిరా, నేను ఏదోటి చేస్తా, ప్రైమ్ మినిస్టర్ని నేనే నిర్ణయిస్తా, నేను కాకపోవచ్చు నేనే నిర్ణయిస్తా అని చెప్పుకోవాల్సి వచ్చింది, ముందుగానే చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఇంత తాపత్రయము? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎంత కష్టం ఎందుకు పడాల్సి? బికాస్ మనవాడు ఇంటెలిజెంట్ యాడ్ ఓటర్, రెండిటికి వేరుగా వస్తుంది అనమాట. అవును కదా. అట్లా ఉండబట్టి ప్రజలు ఓటర్ మెచ్యూర్ అయ్యాడు. కానీ మనం వేరే రకంగా చూసినప్పుడు ఏంటండి ఓటరు వాడు 3,000 అమ్ముకుంటాడు, 4,000 అమ్ముకుంటాడు, మాకు లేదా అని అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు? నువ్వు 5 ఏళ్ళు నువ్వు మోసం చేస్తావు, అడు తెలిసిపోయింది, అడుగుతాడు. కావాలంటే అందరి దగ్గర తీసుకుంటాడు, వాడికి ఇష్టమైనడికి వేసుకుంటాడు. అదే టైంలో వస్తుంది. సో 3,000తో నువ్వు వాడి ప్రవర్తనని, వాడి క్యారెక్టర్ని, వాడి నీతిని అంచనా వేసేస్తావా? నీ అనుదిన జీవితం ఏమిటి? నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు అనుదిన జీవితం ఏమిటి? ఎంతంత అవినీతికి ఉంటావు నువ్వు? అది దాంట్లో చూసి ఇది అవినీతి అంటావా నువ్వు? ప్రజలు కరప్ట్ అయ్యారంటావా నువ్వు? టూ మచ్ కాదా? ప్రజలు తెలివైన వాళ్ళు అయ్యారు, చైతన్యవంతులయ్యారు. అందరి దగ్గర పైసలు తీసుకుని అక్కడికి ఇష్టం వచ్చినాడు వేస్తున్నాడు. వాడిని మించిన చైతన్యవంతుడు లేడు. పక్కా వితౌట్ గిల్టీ. అంతే, ఏం లేదు. గిల్ట్ ఎందుకు ఉండాలి? నన్ను మోసం చేసినాడుకు ఉండాలి గిల్టు, నాకు ఈ సిస్టమ్ ఇచ్చినోడికి ఉండాలి గిల్టు. ఈవీఎంలో అందరూ దొంగలు పెట్టినవాడికి ఉండాలి. ఎక్కువ మందిని దొంగలు పెట్టారు అనుకో, అది కనిపిస్తుంది అనుకో, వాడికి ఉండాలి గిల్టు. వీళ్ళకి అర్థమైపోయింది, సినిమా మొత్తం అర్థమైంది. పొలిటికల్లీ దీస్ పీపుల్ హ్యావ్ బికమ్ అవేర్. సార్ నేను నేరం బేరం వాస్తవానికి పుస్తకం ఇవి చేయకూడదు, మంచి పాలిటిక్స్ ఉండాలని పుస్తకం ఉద్దేశం. ఈ మంచి పాలిటిక్స్ మనం ఒక 10 ఏళ్ళ అంచనా వేయవచ్చా, ఆశించవచ్చా? ఇప్పుడు యాక్చువల్గా ప్రారంభం ఢిల్లీలో అంత వేగంగా మార్పు వస్తుందని ఎవరన్నా అనుకున్నారా? అసలు పంజాబ్లో మరి ఏమిటి, అటు ఒక దశలో అయితే ఏదో ఒక సిక్ పార్టీ రావాలి, అయితే శిరోమణి అకాలీదళ్, పాత అకాలీదళ్ ఉండేది. తర్వాత మళ్ళీ మద్దతు పెట్టుకుని ఒక ప్రాంతీయ పార్టీతో మద్దతు పెట్టుకుని ఉండేది. వీటిని అన్నింటినీ పుషింగ్
కాంగ్రెస్ వెళ్ళిపోయింది, బీజేపీ పోయింది, బీజేపీతో కలిసి ఉన్నందుకు శిరోమణి అకాలీదళ్ వెళ్ళిపోయింది, ఆమ్ ఆద్మీ రైస్ అయింది. సో కాబట్టి అది మరీ సుదూర భవిష్యత్తు అని అనుకోవటానికి వీల్లేదు. నేనైతే సమీప భవిష్యత్తు అనుకుంటా, వెరీ నియర్ ఫ్యూచర్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంతగా మనకి ఇంత జనం మారిపోయారురా. మనం జనం కొన్న బుర్రలో కనీసం 1% అని మనకు తీసుకుందాం. సో అలా ఆలోచించేవాళ్ళు వెన్ పీపుల్ ఆర్ జనం సిద్ధంగా ఉండేటప్పుడు సిద్ధంగా లేరని చెప్పే ప్రచారం అంట. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఓటికి 3,000 నుంచి 4,000 కొనగలవా నువ్వు? కెపాసిటీ కెపాసిటీ ఏంట్రా? సో నిన్న గ్రూప్ 1గా అప్లై చేసుకున్న కుర్రాడు నువ్వు, ఏదో ఉద్యోగం అదేదో వాయిదా పడిందని ఉద్యోగం రాదు. నీ పర్సనాలిటీకి పాలిటిక్స్ ఏంట్రా కదా? వాళ్ళు నామినేషన్ వేసేయడానికి కారు మీద వెళ్ళగలవా? ఇలా మాట్లాడతారు. దాంతో ఏమైపోద్ది? వి గెట్ స్కేర్డ్ కదా. భయపడతారు. ఎందుకు నేను డప్పులు కొట్టుకుంటూ వెళ్తా, డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తా, అల్లరి చేసుకుంటూ వెళ్తా నామినేషన్ వేయడానికి. నీకు ఏమన్నా ప్రాబ్లమా అని అనగాలి కాదు. చిందులు వేసుకుంటూ వెళ్తా, స్లిప్పర్స్ వేసుకుంటూ వెళ్తా, షూ కూడా వేసుకోను. మమతా బెనర్జీ రైటర్స్ భవన్ అంటే సెక్రటేరియట్లోకి మామూలు షీ వాజ్ ది ఫస్ట్ లేడీ టు గెట్ ఇన్ టు దట్ సెక్రటేరియట్ విత్ మామూలు స్లిప్పర్స్ వెళ్ళిపోయారు ఆవిడ. ఫస్ట్ ఆమె కూడా అంతంత కోట్లు గీట్లు ఏం లేవుగా ఆమెగా. సో తర్వాత పాలిటిక్స్ పవర్ వచ్చాక అది వేరే విషయం. సో దిస్ చేంజ్ హ్యాస్ మార్పు మొదలైంది. మార్పు మొదలు కావాలని ఇంతకు మించి డొల్లా ఇంకేముంటుంది. ఇప్పుడు నేరం మేరం విప్పేస్తాను. నేను ఏం చేస్తానంటే స్పిన్ చేసేస్తాను, ఫీలింగ్ చేసి ఇంతే. వీళ్ళు ఎక్స్రే తీస్తే వీళ్ళు బతుకులు అంతే. ఈ పెద్ద బతుకులు అవి. మీరు దేనికి భయపడుతున్నారు? డబ్బుకు భయపడుతున్నారు. సో డబ్బు ఉన్నవాడు భయపడాలి. నీకు ఎలా వచ్చిందిరా అని, అంతే కదా. గట్టిగా మాట్లాడితే ఇక్కడ ఉన్నవాడు సెంటర్లో అధికారంలో ఉండి స్టేట్లో అధికారంలో లేనాడేమో సిఐడికి, సిబిఐకి, సిఐడికి, ఏసీబీకి భయపడతాడు. స్టేట్లో అధికారం ఉండి సెంట్రల్లో అధికారం లేనివాడు ఈడీకి, సిబిఐకి భయపడతాడు. ఈడు వచ్చాడు ఇంకో కామన్ మ్యాన్. నిన్న మీరు దేనైనా వేసుకోండి, ఐఎమ్ రెడీ, కమ్ రైట్. సో ఆ స్కామ్లు అంటారు, ఈ స్కామ్లు అంటారు, పెట్టుకోండి, నిలవాలిగా. సో గట్స్ ఉండాలి. ఆ గట్స్ ఉండే రాజకీయ చైతన్యం ఉండాలి. అందుకోసమే సిద్ధాంతాలు, రాజకీయ సిద్ధాంతాలు ఉండాలి. సిద్ధాంతపరమైన రాజకీయాలు రావాలి. సిద్ధాంతపరం అంటే నేను ఈ ప్రజల్ని ఏం చేయబోతున్నాను, నా విజన్ ఏంటి, నేను దరిద్రాన్ని తీయగలనా, నిజంగా ఎలా తీసేస్తాను, నిరుద్యోగాన్ని పరిష్కరించగలనా, ఎలా పరిష్కరిస్తాను, వ్యవసాయాన్ని బాగు చేయగలనా, ఎలా చేయగలుగుతాను, వ్యవసాయం నుంచి రైతులు ఉండాలి ఒక ప్రోగ్రామ్, ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ అంటే మీకు ప్రపంచ బ్యాంక్ విజన్ కాదు. వాళ్ళు నీకు డబ్బులు ఎలా వస్తాయో దాన్ని బట్టి ప్లాన్ కాదు, నీకు ప్రజలను బట్టి ప్లాన్ ఉండాలి. అలాంటి విజనరీ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇది చూపించడం అంటే నువ్వు ఇది వాడేదో శక్తిమంతుడు అనుకుంటున్నావు, వాడేది ఇంతంత ఏమి లేదు పట్టుకుని వచ్చాడు, పెద్ద వస్తాదులో వచ్చాడు కదా, ఆడ ఎక్స్రే చూపిస్తాను చూడరా, మొత్తం బాడీ అన్ని ఫ్రాక్చర్స్ ఉన్నాడు, లేవలేడు, కామ్ అని చెప్పడం కోసం మాత్రం రాసింది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ పుస్తకాన్ని కాస్త ఆట విడుపు కోసమని కాకుండా రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే, తెలుగు భాషలో విరుపులు చరుపులు మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే, ఒకవేళ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ఏమైనా రాయాలనుకో, డైలాగ్ లెటర్ రాయవచ్చునా కూడా ఈ పుస్తకం ద్వారా వస్తాయి. అన్నిటికంటే కూడా రాజకీయాల్లో రాణించడానికి ఏం చేయాలి, ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఏమిటి, వీటిని మార్చడానికి ఏ ప్రయత్నం చేయవచ్చు, ఇందాక మాట్లాడిన చాలా విషయాల్లో వచ్చిన ఉదాహరణలు కూడా వచ్చినాయి. కాబట్టి మంచి రాజకీయాల కోసం డబ్బులు ఖర్చు లేకుండా అత్యంత పేదవాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి కూడా అయ్యే గొప్ప అవకాశం మన ఇండియన్ డెమోక్రసీకి ఉన్నది. 75 సంవత్సరాలుగా చాలా అద్భుతంగా ఇన్ని చర్చలు ఇన్ని జరుగుతున్నా సరే దీన్ని నిలబెడుతున్నది ఓటరే, దీన్ని కాపాడుకుంటున్నది ఓటరే. కాబట్టి మార్పు దిశగా వెళ్తున్నది, మార్పు మంచి కోసమే.
వీలుంటే మీరు కూడా ఈ పుస్తకాన్ని చదవండి, చర్చ చేయండి. థ్యాంక్ యూ.